లను అపవిత్రం చేసిన మాజీ సీఎం జగన్ రెడ్డిని కొండపైకి వెళ్లకుండా అడ్డుకోవాలని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కోట్లాది మంది భక్తులు మనోభావాలను దెబ్బతీసేలా శ్రీవారి ప్రసాదాల్లో కల్తీకి పాల్పడిన జగన్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమల వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ తిరుమలకు వెళ్లకుండా అడ్డుకోవాలంటున్న బీజేపీ నేత మాధవీలతతో మా ప్రతినిధి దినేష్ ఫేస్ టు ఫేస్. మాధవీలత గారు తిరుపతికి సంబంధించినటువంటి పర్యటనలో ఉన్నారు. చెప్పండి, జరుగుతున్న పరిణామాలు చూస్తే మీకేమనిపిస్తుంది? జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇప్పటికైనా వెంకటేశ్వర స్వామి కరుణించి ఎవరెవరు నిజమైన పందికొక్కులు ఉన్నారో మనకు తెలియదు, కానీ పందికొక్కులందరినీ బయటికి తీయడానికి ఆయనే దిగొచ్చినాడు అనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రతి హిందువు పాప ప్రక్షాళన చేసి ప్రాయశ్చిత్తం చేసుకొని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకోవాలి. నాయన ఇప్పటికదే పందికొక్కులందరినీ ఒక బోన్లో వేసి పాడు చేసామి, నాశనం చేసేసాయి. ఏంది హిందూ ధర్మం? ఇంకా మేము ఎట్లా కాపాడుకునేది? ఎంతకాలం అని మేము ఇట్లా పోరాడేది? ఈ పొలిటికల్ పవర్ ఉన్న వాళ్ళు మా నోర్లు మోయిస్తారు, మమ్మల్ని చంపించేస్తారు. వాళ్ళకి తోచినట్టు వాళ్ళ మతం వాళ్ళని హైందవ ధర్మంలోకి గుళ్ళల్లోకి పంపించేస్తారు. సుబ్బారెడ్డి లాంటి మహానుభావులు అయితే అండర్టేకింగ్ కూడా తీసవుతల బారేస్తారు. గవర్నమెంట్ జియో ఎండోమెంట్స్ కింద ఉన్నది, ఒక హైందవుడి నమ్మకానికి సంబంధించిన అండర్టేకింగే అది. ఏమని? పరమత పరధర్మం వాడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పోతుంటే నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను అని అండర్టేకింగ్ ఇచ్చి వెళ్ళాలి. నువ్వు ఆ రూల్ని తీసి పారేసి ఎవడే నువ్వు రూల్ తీయడానికి? నువ్వు లోపలికి రావాలంటేనే సంతకం పెట్టి రావాలా? నువ్వు సంతకం పెట్టకుండా లోపలికి వచ్చి అర్హత లేని సిచ్యువేషన్లో నువ్వు ఉన్న అర్హత ఏదైతే పెట్టినా ఎండోమెంట్స్ హిందూ ధర్మ శాస్త్రం వాళ్ళు తీసేస్తావా దాన్ని? నువ్వు ఇప్పుడు నువ్వు ఏం సంతకాలు పెట్టి పైకి వస్తే ఏం నమ్మకం, ఏం లాభం? 18 సార్లు రిజెక్ట్ అయినే నెయ్యి ఏది దాని రిపోర్ట్ అది తీ బయటిది. 18 సార్లు రిజెక్ట్ అయింది కదప్పా, ఏది నువ్వేంటివే 18 సార్లు రిజెక్ట్ అయ్యా? ఏదో 18 సార్లు ఇలా రిజెక్ట్ చేశారు, 18 టైమ్స్. అవునా? 18 సార్లు రిజెక్ట్ అయినా ఏది రిపోర్ట్? ఇది ఏదప్పా రిపోర్ట్? 18 సార్లు రిజెక్ట్ అయినప్పుడు ఏ చర్య కూడా ఆయన తీసుకోకపోవడానికి చూస్తే ఏమనిపిస్తుంది? దొంగలు అనిపిస్తోంది. నువ్వు ఆ దినం కనుక నువ్వు బయటికి వచ్చి ఇలా చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఇట్లా రిజెక్ట్ అయింది, ఫస్ట్ టైం రిజెక్ట్ అయినప్పుడే ఎందుకు రిజెక్ట్ అయింది నెయ్యి, ఏమి ఇందులో గఫలా ఉంది, ఎవడు వీడు సప్లయ్యరు నాకు అని వెయిట్ చేయని నువ్వు ముందు సారే బయట పెట్టకుండా 18 సార్లు అయినా నువ్వు బయట పెట్టవా? ఇప్పుడు తనిఖీ చేసినట్టు ఇప్పుడు ల్యాబ్కు పంపించినప్పుడు అప్పుడు జగన్ ప్రభుత్వంలో పంపకపోవడం, ల్యాబ్ టెస్టింగ్ చేయకపోవడం చూస్తే ఏమనిపిస్తుంది? కావాలని సంవత్సరానికి కేవలం లడ్డూ మీద 1300 కోట్ల డబ్బులు వస్తాయి. మరి ఎట్లా గుటకాయిస్తా చేసేది? తర్వాత మన బోర్డుకు సంబంధించి డెసిషన్స్ కూడా మొత్తం డైరీ లేకపోయినా నెయ్యి సరఫరా చేసే విధంగా వాళ్ళు ఆ యొక్క నిబంధనలను మార్చారు. అది బోర్డులో డెసిషన్స్ చూస్తే అనిపిస్తుంది. వినండి, ఆ బోర్డు ఎవరో వినండి, ఇక్కడ ఇప్పటి సరిగ్గా వినండి. సుబ్బారెడ్డి గారిది 400 800 పెట్టావు కదా, 800 2000 చేయి. ఈ పెంచేంత ముందు 2000 చేయి, సుబ్రహ్మణ్యం 2000 చేయి. అర్థమైతోందా? 400 ఎందుకయ్యా, 800 ఎందుకో, 2000 వేసేసుకో టికెట్ డబ్బులు. పెంచుకుంటా పోయినాడు. సొమ్మని పెంచినాడయ్యా. సామాన్యమైన భక్తుడు దేవుడు దర్శనానికి వస్తే నీకు 400 800 సరిపోవా? 2000 రూపాయలు చేస్తావా? కూర్చోని అక్కడ నువ్వు అండర్టేకింగ్ తీసి పారేస్తావా? కూర్చోని అక్కడ 18 సార్లు రిజెక్ట్ అయినా రిపోర్ట్ బయటికి తీయవా? నువ్వు ఆ దినం ఎందుకు మెట్లెక్కలే? మరి 18 సార్లు రిజెక్ట్ అయినాక ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఆ దినం ఎందుకు పోలేవా నువ్వు మెట్లెక్కడానికి? ఇప్పుడు జగన్ తిరుమలకు వస్తున్నాడు, రాకూడదు. ఆపేయండి తిరుపతి వాళ్ళందరూ చేత అయితే ఏం చేయాలంటారు మీరు? ఆపేయండి అసలు. కాలు పెట్టే అర్హత లేదు ఆ వ్యక్తికి. హిందువు మేల్కొంటే ఎంత భయంకరంగా గర్జిస్తారో తెలియనివ్వండి. హిందువు మేల్కొంటే రాజకీయ నాయకులు ఎలా దీన్ని దుర్వినియోగం చేసుకోలేరో తెలియనివ్వండి. అండర్టేకింగ్ విలువలేని వ్యక్తికి అండర్టేకింగ్ తీసేసిన వ్యక్తికి ఈరోజు అండర్టేకింగ్ ఇస్తే ఏంటి, ఇవ్వకుంటే ఏంటి మనకి? సో ఫైనల్ గా మీరేం చెప్తారు? జగన్ని తిరుపతిలోకి రానివ్వకండి. ఆ 18 సార్లు రిజెక్ట్ అయిన నెయ్యి రిపోర్ట్ బయటికి రావాలి ఫస్ట్. మొత్తంగా మాధవీలు అయితే రావడంతో తిరుపతిలోకి ఎంటర్ అవడంతో ఒక రకమైనటువంటి
ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ప్రారంభమైంది. ఇది ముందు ముందు ఎలాంటి మలుపులు తిరగబోతోంది. జగన్ పర్యటన, తర్వాత పవన్ కళ్యాణ్, తర్వాత సీఎం ముగ్గురు రాబోతున్నారు. జగన్ పర్యటన అయితే మాత్రం పూర్తిగా ఉత్కంఠగా ఉంది. ఏం జరగబోతుంది అనేటువంటి టెన్షన్ అయితే భక్తుల్లో కూడా నెలకొంది. పార్టీ స్టూడియో. తిరుమల వెళ్లే ముందు జగన్ డిక్లరేషన్ ఇవ్వాలంటూ బీజేపీ నేతలు భక్తుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. డిక్లరేషన్ పై సంతకం పెట్టకపోతే జగన్ రెడ్డిని తిరుమలకు వెళ్లనివ్వమని హెచ్చరిస్తున్నారు. ఇంతవరకు హిందువుల రక్షణ కోసం దేవాలయ